వెల్కమ్ టు మహి రెసిపీస్. ఇప్పుడు మనము తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. గోంగూరను 4 కట్టలైతే తీసేసుకున్నాను. కావాల్సిన పదార్థాలు: బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి 10 రెడ్ చిల్లీస్ అయితే వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ చిల్లీస్తోనైతే చేసేస్తున్నాను. ఇలా లైట్‌గా కలర్ వచ్చాక తీసేసేయాలి. ఎక్కువ మాడనియొద్దండి. పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే ఇందులో మినపప్పు, శనగపప్పు, అలాగే మెంతులు వేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించుకోవాలండి. అలా కొద్దిగా కలర్ మారాక ఒక ప్లేట్‌లోకి తీసి ఉంచుకోవాలి. అదే విధంగా గోంగూరని అందులో వేసి బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. అలా దగ్గర పడాక 2 టమాటో ముక్కలను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత జార్లో ఎండుమిర్చి, ఇంకా 4 వెల్లుల్లి, వేయించి పెట్టుకున్న పప్పులను వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఉడికించిన గోంగూర టమాటో మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పప్పు అయితే రెడీ అండి. తాలింపు అయితే పెట్టేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అయితే వేసేస్తున్నాను. అదేవిధంగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకోవాలి. 2 వెల్లుల్లిని వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. అదేవిధంగా మిక్సీ పట్టుకున్న ఆ గోంగూర పచ్చడిని అయితే మొత్తంగా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.